నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే చింతనేని పేవారికి నమస్కారాలు తెలియజేసుకున్నా. అయ్యా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం కేసు పెట్టారు, మర్డర్ కేసు. దాంట్లో నేను లేను. అలాగే భవాని ఘంటసాల భవాని అన్నవాడు లేడు. ఈ పేటీఎం గాడు వైసీపీ పార్టీ వాడు తీసుకెళ్ళి లేకపోయినా ఆ రోజున ఇల్లు గృహప్రవేశం అయినా లేకపోయినా మరి ఎలా పెట్టొచ్చు అనేది పెట్టేశారు కేసు. అంటే ఈ సైకో ఎస్ఐ ఉన్నాడుగా, ఎవరో శ్యామల సురేష్ 3 లక్షల రూపాయలు నా దగ్గర. ఆ శ్యామల సురేష్ అడ్డగోలుగా పెట్టించాడు కేసు. అయితే మా ఊర్లో ఉన్న పేటీఎం గాడు వైసీపీ పార్టీ వాడు కొండరావు గాడు, వాడి పిల్లం పేరు జడ్పీటీసీ చెప్పుకొని బతికేవాడు. అరే కొండరావు, కేసు పెట్టావు, అందరినీ బలి చేశావు, చాలా మంది చచ్చిపోయారు. నీ సినిమా గారు 7 కొండలు చచ్చిపోయాడు, అలాగే కృష్ణారావు చచ్చిపోయాడు గుడెలక, అలాగే రంగబాబు శ్రీపాద్ చచ్చిపోయాడు, పెద్దరాజు చచ్చిపోయాడు, నాగరాజు చచ్చిపోయాడు. యారా కొండరావుగా నువ్వు మీటింగ్ చేసి నీ వైసీపీ వాళ్ళు కుక్కలందరూ మీటింగ్ చేసి టీడీ వాళ్ళు పెడితే అందరూ జైలు పాలయ్యారా ఎదవా. అలాంటి ఎదవ నువ్వు మా కుక్కలు ఉన్నాయి, పౌరుషం లేదు, బాధ లేదు. నువ్వు వాళ్ళని మా వాళ్ళని ఉసి కలిపి ఎంబడే తిరుగుతా చూడు, బా శవాసరా. ఎందుకంటే మా మండలంలో ఉన్న నాగరాజు మండల ప్రెసిడెంట్ ఎదవ కాబట్టి నువ్వు అలా తిరుగుతున్నావు. ఒరేయ్ కొండలుగా నేను కనుక లెగిసి వస్తే ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండి లెగుతా. లమ్మిడి కొడక ఊళ్ళో ఉంటావో నువ్వో నేను తెలుసుకుందాం. కానీ నా వాళ్ళని అడ్డం పెట్టుకుంటే నువ్వు రాజకీయం చేస్తున్నావు అని చెప్పి ఎమ్మెల్యేకి చెప్పినా, నాగరాజు చెప్పినా పట్టించుకోడరా. కానీ నేను మగోడిని, నేను వస్తా, ప్రజల కోసం బతికితున్నా. ప్రజలే నన్ను బతికించారు. చచ్చిపోయానని ఎమ్మెల్యే కూడా చెప్పాడు హాస్పిటల్లో. అయినా బతికొచ్చానంటే ప్రజల కోసం వచ్చా, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం, నా భార్య కోసం రాలేదురా ఎదవ నా కొడక. నేను బతికొచ్చా నా కొడక, నీ సంగతి తెలుస్తా. ఒరేయ్ నేను అడ్డం పెట్టుకునే గ్రామ పెద్దలు మొన్న ఎప్పుడు రాలేదురా మీటింగ్కి. మొన్న వచ్చా లెక్కల్లోకి 6,000 రాశారా అడిగా. ఒక 2 సంవత్సరాలు అయిపోయింది కదా, నేను వాయిదా తెలుసుకునే ఏంటని నిన్ను అడిగితే మా సొంత డబ్బులతోనే వస్తున్నాం తప్ప గ్రామం పశ్చాత్తి చూసుకుంది తప్ప మమ్మల్ని మాకు రూపాయి ఇవ్వట్లేదు అని చెప్పారు. ఒరే కొండరా, పెద్దల్ని గుప్పట్లో పెట్టుకున్నావు, నా వాళ్ళని గుప్పట్లో పెట్టుకున్నావు. సరే నాయకుడు లేక నీ నాటకాలు, నీ తంతులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కానీ తెలుసుకోండి, వాడు మంటకాలు పెట్టాడు, రౌడీ షీటర్ ఓపెన్ చేయించాడు, ఎన్నో కేసులు పెట్టాడు. నీకు పౌరుషం లేదా? కార్యకర్తలు బాధపడతాను పౌరుషం లేదా? నాకుందా, నాకు పౌరుషం ఉందా? కాళ్ళు చేయ పొడపడా
మంచం మీద ఉన్న పౌరుషం ఉందయ్యా. ఈ మండల ఆఫీసులు నారా చేసేసాడు. ఈ కుక్కలు కలిపాడా? కలిపి డబ్బులు ప్రజల సొమ్ము పప్పుల్లాగా అవజేస్తారు. గుండు చెరుబైపోతుందిరా. తొందరగా గుండు కాదే. నా కొడక తండ్రిని చెప్పావు, తల్లిని చెప్పావు, యమసించావు. అలాంటోడు ప్రజలు కూడా సంపడానికి కూడా వెనకాడలేదు నువ్వు.